స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. యూత్ లో బాడీ బిల్డింగ్ పై శ్రద్ధ పెరిగింది. దీంతో పల్లె నుంచి మెట్రో సిటీల వరకు జిమ్ కల్చర్ పెరుగుతోంది. జిమ్ కు వెళ్లడం వల్ల ఆరోగ్యానికి మంచిదే. అయితే కొందరు జిమ్ నిర్వాహకులు యూత్ బలహీనతలను ఆధారంగా చేసుకుని వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దేహ దారుఢ్యం కోరుతున్న యువతకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. వీటి వల్ల చాలా మంది ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. కొన్నిసార్లు స్టెరాయిడ్స్ ప్రాణాంతకంగా మారుతున్నాయి. అసలు స్టెరాయిడ్స్ ఎవరికి వాడతారు, ఎవరు వాడకూడదు? వాచ్ ది స్టోరీ. ఎందుకు అయింది అని మనం చూసుకుంటే వాళ్ళలో ముఖ్యంగా హైడోస్ స్టెరాయిడ్స్ అన్నది వాడుతూ ఉంటారు. సో ఈ స్టెరాయిడ్స్ అన్నది మీరు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు అట్లా కనుక్కుని ఉన్నప్పుడు కొన్ని జిమ్స్లో ఈ స్టెరాయిడ్స్ అన్నది మిస్యూజ్ చేస్తుంది. వాళ్ళ బాడీ బిల్డింగ్కి కానివ్వండి, ఆర్ ఆ మజిల్ షేప్ అవ్వడానికనో, ఆర్ వాళ్ళకి స్ట్రెంగ్త్ రావడానికనో, సో వాట్ ఎవర్ ద రీజన్ దే సే స్టెరాయిడ్స్ అన్నది ఇస్తూ ఉంటారు. సో స్టెరాయిడ్స్ ఇప్పుడు తెలుగులో ఒక సామెత కూడా ఉంది, అతిగా తింటే అన్నమైన పాయిజన్ లాగా. అట్లానే ఏదైనా సరే మనం అతిగా వాడటం వల్ల దానివల్ల మనకి హాని అన్నది తప్పకుండా జరుగుతుంది. సో ఈ బాడీ బిల్డింగ్ కోసం మనం స్టెరాయిడ్స్ వాడాల్సినంత అవసరం లేదు. ఏదైతే కీళ్ళవాతానికి సంబంధించిన జబ్బులు ఉంటాయో కొన్నిసార్లు ఆ స్టెరాయిడ్స్ అన్నది లైఫ్ సేవింగ్ డ్రగ్స్ వీళ్ళల్లో. అంటే ఆ స్టెరాయిడ్స్ వేసుకోవటం వల్ల వాళ్ళ ప్రాణాలని మనం కాపాడగలుగుతాం. అట్లానే ఈ కీళ్ళవాతం వల్ల ఒక మేజర్ ఆర్గాన్ మీద ఎఫెక్ట్ పడతా ఉంటుంది. సో అటువంటి ఆర్గాన్ థ్రెటనింగ్ కండిషన్స్లో కూడా ఈ హైడోస్ స్టెరాయిడ్స్ అన్నది అవసరం పడుతుంది. కాకపోతే ఇప్పుడు మన మార్కెట్లో స్టెరాయిడ్స్ ప్లేస్లో వేరే మోడర్న్ మెడిసిన్స్ చాలా వచ్చినాయి. సో గ్రాడ్యువల్గా మనం ఈ హైడోస్ స్టెరాయిడ్స్ నుంచి తక్కువ డోసేజ్ ఆఫ్ స్టెరాయిడ్స్ వాడకం వల్ల వీళ్ళని మనం కాపాడుకోగలుగుతున్నాం.